ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నత నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మరి ఎండల్లోని మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచినీళ్ళు తాగండి. అలాగనే చక్కగా మీ యొక్క ఆరోగ్యానికి తగినట్లుగా మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క కృపావార్త ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరి ద్వారా ప్రభు మా నామాన్ని ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ కృప కలిగిన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు నా కొరకు మీ ప్రార్థనలో ఒక భాగాన్ని ఉంచుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రండి, ఈ రోజున ఒక వాక్య భాగాన్ని మనము నేర్చుకుందాం. ఇవాళ నేర్చుకోవడమే ఇవాళ వాక్యము. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు చదువుతున్నాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభు ఈ వాక్యము ద్వారా మనల్ని దర్శించి దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఆయన యొద్ద నేర్చుకోవాలి మనం. దేవుడు ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, నా యొద్ద నేర్చుకోండి, నేను నేర్పిస్తాను. ఈ లోకంలోని చాలా రకాల మరి నేర్పించే విధానాలు ఉన్నాయి. మరి చదువు నేర్పించే వాళ్ళు ఉన్నారు, విద్య నేర్పించే వాళ్ళు ఉన్నారు, మరి రకరకాల భాషలు నేర్పించేవారు ఉన్నారు, కారు నేర్పించేవారు ఉన్నారు, విమానం నేర్పించేవారు ఉన్నారు. మరి అన్నీ ఏదైనా సరే లోకంలో బ్రతకాలంటే నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకుండా ఏది రాదు. కానీ ప్రభువు దగ్గర నేర్చుకునేవి ఆత్మ సంబంధమైనవి. లోకంలోని బ్రతకడానికి నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే, స్కిల్ లేకపోతే మరి లోకంలోని మనకి ఉద్యోగాలు దొరకకపోవచ్చు. విద్య నేర్చుకోకపోతే మరి ఏ యొక్క జీవనాధారం దొరకకపోవచ్చు. ఏ పని నేర్చుకోకపోతే అప్పుడు ఏ ఆటో తోలడము అంటే అది తక్కువ చెప్పట్లేదు. నేర్చుకోవాల్సిన దైవ ఉన్నతమైన స్థానాల్లోని ఒక దైవసేవకుడే చెప్పారు. ఒకే ఆఫీసులో ఒక ఆయన కలెక్టర్ అయ్యాడంట, ఒక ఆయన ప్యూన్ అయ్యాడంట. ఈ కలెక్టరు ప్యూను బయటకు వస్తే అరే ఓరి అని పిలుచుకునే స్నేహితులే. అయితే ఆయన కలెక్టర్ ఎందుకు అయ్యాడు, ఈయన ప్యూన్ ఎందుకు అయ్యాడంటే విద్య నేర్చుకోవాల్సిన సమయంలో ఆయన విద్యకు సమయాన్ని ఇచ్చాడు, ఈయన విహారాలకి తిరగడానికి సమయం ఇచ్చాడు. అయితే ఆయన ఉన్నతమైన IAS చదివి మరి చక్కగా రాత్రి పగలు కష్టపడడం ద్వారా మరి ఆ విద్య ద్వారా, ఆయన నేర్చుకున్న విద్య ద్వారా మరి చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఈయన నేర్చుకోకపోవడం వల్ల మరి అదే దాంట్లో మరి ప్యూన్ ఉద్యోగం సంపాదించుకున్న చదువు మాత్రమే చదువుకున్నాడు. అందుకనే నేర్చుకోవాలి. ఉద్యోగం కోసమైనా నేర్చుకోవాలి, వ్యాపారం కోసమైనా నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి లోకంలో. అయితే దేవుని దగ్గర ఏం నేర్చుకోవచ్చు మనం? యేసు ప్రభు దగ్గర ఏం నేర్చుకోవచ్చు మనం? ఇదిగో ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఆయన మనకి దీనత్వాన్ని నేర్పిస్తాడు, సాత్వికత్వాన్ని నేర్పిస్తాడు. ఇంకా అలాగనే మన కాడి లేకపోతే మన సిలువను మనం మోసుకుంటూ నీతి మార్గంలో ప్రభు అడుగు జాడల్ని ఎలాగ అనుసరించాలో నేర్పిస్తాడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి అని అంటే మొదటిగా ఆయనను మనము గురువుగా ఆయన్ని అంగీకరించాలి. ఆయనకి శిష్యులుగా మనం చేరాలి. ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత మరి ఒక్కసారిగాను 70 మంది అయ్యారంట. ఆ 70 మంది 500 మంది అయ్యారంట. ఆ 500 మంది మరి 5,000 మంది అయ్యారంట. 5,000 మంది పురుషులే అయ్యారంట. అలాగా శిష్యుల సంఖ్య పెరిగింది. కానీ చివరికి మిగిలిపోయింది 12 మందే. అంటే ఆయనకి శిష్యులుగా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే
ఆయన చెప్పింది వినాలి. చూడండి, లోకములో అన్నీ నేర్పించడానికి రకరకాల గురువులు ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైనవి నేర్చుకోవడానికి ఒకే ఒక గురువు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో రాయడం మనం చదివాం. ఇదిగో క్రీస్తు ఒక్కడే మీ గురువు. అనేకులు ఉంటారు, ఎవరిని గురువు అని పిలవద్దు. మా సహవాసంలో ఒక గొప్ప సేవకుడు ఉండేవారు. ఆయన ఒకసారి ఏం చెప్పారంటే, ఏమీ లేకపోయినా సరే గురు అగ్గిపెట్టి ఉందా అని అంటాడంట. ఓ గురు ఇటు వెళ్తే ఎక్కడికి వెళ్తాం అని అడుగుతాడంట. ఆడేమి నేర్పించలేదు, ఈడేం నేర్చుకోలేదు, కానీ గురువు అని పిలవడం చాలామందికి అలవాటు. అయితే యేసుప్రభు అంటాడు, గురువు అని ఎవరిని పిలవద్దు, నేను ఒక్కడిని మీకు గురువు, నా దగ్గరే నేర్చుకోండి, నేనే మీకు మంచిది నేర్పిస్తాను, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, ఇగో నేను చాలా చక్కగా నేర్పిస్తాను, నా దగ్గర నేర్చుకుంటే మీరు మరి చక్కని మార్గంలో నడపబడతారు. ఇగో దేవుని ఒక వాక్యం చెప్తుంది, ఎలా నేర్చుకోవచ్చు అంటే విని నేర్చుకోవాలి. యేసు ప్రభు దగ్గర ఎలా నేర్చుకోవాలంటే ఆయన చెప్పిన బోధన విని నేర్చుకోవాలంట. రెండవది ఎలా నేర్చుకోవాలంటే ఆయన చేస్తున్న సేవా పరిచర్యను చూసి నేర్చుకోవాలంట. ఆయన ఎలా గద్దిస్తున్నాడో చూడాలి, ఎలాగా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడో చూడాలి, ఎలాగా మరి దీనులను కనికరిస్తున్నాడో చూడాలి, భారం కలిగి ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడాలి, మరి ఎలాగైతే ఆయన ప్రవర్తిస్తున్నాడో చూసి నేర్చుకోవాలంట. బోధ విని నేర్చుకోవాలి, ప్రవర్తన ఆయన చూసి నేర్చుకోవాలి, అలాగనే తర్వాత చేసి నేర్చుకోవాలంట. ఎప్పుడు చూసి విని అక్కడే ఉండిపోకూడదు. చాలామంది మరి సంఘాల్లోనే ఉన్న వాళ్ళల్లో నువ్వు బాప్తిసం పొంది ఎంతకాలం అయిందంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అని చాలా గొప్పగా చెప్పే వాళ్ళు కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి వరకు ఉండిపోయారంటే విని చూసి అక్కడ వరకే ఉండిపోయారు. అయితే చేసి కూడా నేర్చుకోవాలంట. ఎప్పుడైతే నువ్వు ఒక దగ్గర వాక్యం విన్నావు, ఆ వాక్యాన్ని నువ్వు లోకంలోకి వెళ్ళి ప్రకటించాలి. సంఘంలోని కాపరి ఒకడే మీకు గురువు అయితే, వాక్యాన్ని చెప్పేవాడైతే, లోకంలోకి వెళ్తే నువ్వు కూడా కొంతమందికి గురువు అవ్వాలి, కొంతమందికి వాక్యం ప్రకటించాలి. ఇగో ఈయన ఏదైతే చూసావో, ఎలాగైతే ప్రేమగా ఉన్నాడో యేసు ప్రభు, ఆ ప్రేమను లోకంలో చూపించాలి. అది చేసేవాడిగా నేను ఉండాలి. నేర్చుకునేది నేర్చుకున్నట్టుగా అలాగే వదిలేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అందుకనే దేవుని యొక్క వాక్యము నా యొద్ద నేర్చుకోండి. ఎందుకు అనంటే నేను అనుభవం కలిగిన వాడు. ప్రభు గొప్ప అనుభవశాలి. ప్రభు ఎవరితో ఎలా డీల్ చేయాలో, ఎవరిని ఎలాగ ఆదరించాలో, ఎవరిని ఎలా కనికరించాలో, ఎవరిని ఎలా గద్దించాలో, ఎవరిని ఎలా సరిచేయాలో తెలిసినవాడు. అందుకనే ప్రభు దగ్గర విని నేర్చుకోవాలి, చూసి నేర్చుకోవాలి, చూసిన దాన్ని చేసి నేర్చుకోవాలి. అందుకని నా దగ్గరికి రమ్మంటాడు. ఒకసారంట ఆయన కాడికి ఎద్దులు కడతారు కదా, ఒక కొత్త గిత్త వచ్చిందంట, మహా పొగరుగా ఉందంట. ఆ గిత్తని తీసుకొని వచ్చి పక్కని బాగా సీనియర్ ఎద్దుని కట్టారంట. ఇటువైపు బాగా మరి ఊరుకులాట మీద ఉన్న కొత్త పోట్ల గిత్త లాంటి ఎద్దుని కట్టారు, ఇటువైపు సీనియర్ ఎద్దుని కట్టారు, బాగా సీనియర్ ఎద్దుని కట్టారు. ఈ కొత్త ఎద్దు చూసి అన్నదంట, చిచి, ఈ ముసలి ఎద్దును నాతో కట్టారేంటి, నేనేంటి, నా పవర్ ఏంటి, నా బలం ఏంటి అని దానివైపు అదొక రకంగా చిరాగ్గా చూస్తుందంట. ఆ ఎద్దు మాత్రము చక్కగా నెమరు వేసుకుంటూ నిదానంగా హాయిగా ఉంది. ప్రభు చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. ఆ పెద్ద సీనియర్ ఎద్దు నిదానంగా ఉంది, అటువైపు అదేమో చిరాకు పడిపోతుంది. ఏంటి ఇంత నిదానంగా ఉంది, మనం అంటే ఎలాగుండాలి, కసకసలాడాలి అన్నట్టుగా మరి గొప్ప పొగరుతోనుంది ఆ యుద్ధం. కొంత 1 కిలోమీటర్ ఆ కాడితో పాటు నడిపించాడు రైతు. ఇది పాత ఎద్దేమో చక్కగా ఇదంతా కాయ కాసేసి గట్టిగా ఉంది, ఆ కాడి దాన్ని ఏమీ చేయలేకపోయింది. ఇది కొత్త ఎద్దేమో
ఆ కాడి మరి ఆ భుజం మీద రుద్దుకుంటూ ఉంటే, ఆ మెడ మీద రుద్దుకుంటూ ఉంటే మంటెత్తిపోతుంది ఎత్తికి. అప్పుడు ఉరుకులాట తగ్గిపోయింది. ఇది ఎందుకు ఇంత నిదానంగా ఉందో అప్పుడు తెలుసుకుందంట. అంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవాలి. మనలాగే ఉరుకులాట పరుగులాట ఉండేవాళ్ళగా ఇంకొక ఏమి రానోడి దగ్గర నేర్చుకుంటే, ఏమి రానోడి దగ్గర సలహాలు తీసుకుంటే మనకి అవమానమే కలుగుతుంది. అందుకు గుర్తే కదా సొలొమోను కుమారుడు మరి యవనస్తుల దగ్గర సలహా అడిగాడంట, పెద్దల దగ్గర సలహా అడగకుండా. వాళ్ళు ఏమన్నారంట, అదంతా చెల్లదని చెప్పు అని అన్నారంట. అలా చెప్పడంతోనే అప్పటి వరకు 40 సంవత్సరాలు ఏలిన ఈ సొలొమోను, 12 గోత్రాలను ఏలిన సొలొమోను తన కుమారుడి కాలానికి వస్తేప్పటికీ 2 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయినాయి. అంటే మధ్యకి చీల్చేశాడు దేవుడు. అందుకని సలహా తీసుకున్నప్పుడు ప్రార్థనా పరుల దగ్గర తీసుకోండి, సలహా తీసుకున్నప్పుడు యోగ్యుల దగ్గర తీసుకోండి, సలహా తీసుకున్నప్పుడు మొదటిగా వాక్యము దగ్గర తీసుకోండి, మొదటి దేవుని దగ్గర పాదాల దగ్గర తీసుకోండి. ఇక్కడ ఆ పొగరు పోట్ల గిత్త ఈ యొక్క పెద్ద ఎద్దును చూసినప్పుడు ఏమిటి బాబు అని అనుకుంది. అప్పుడు నేర్చుకుంది. 1 కిలోమీటర్ వెళ్తేప్పటికే ఇదంతా మండిపోయి తోలు లేచిపోయి, అబ్బా ఆ మంటకి తట్టుకోలేక, ఎండకి తట్టుకోలేక నిదానం అయిపోయిందంట. అప్పుడు అనుకుందంట, చేస్తుంది కరెక్టే, ఈ సీనియర్ చేస్తుంది కరెక్టే, జూనియర్ని కదా ఇప్పుడు ఈయన దగ్గర నేను నేర్చుకోవాలి అనుకుందంట. ఈరోజు నేను నీతో ఏం చెప్పాలనుకుంటుంటే, ఇగో అనుభవజ్ఞుడైన యేసయ్య ఉన్నాడు మనకి. ఏమంటాడు, ఇగో ఆ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోని, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా ఎంత చక్కటి మాటలు, ఎంత చక్కటి మాట దేవుడు చెప్తున్నాడు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోని ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఇదిగో ఎంత సాత్వికుడు ప్రభు, దీన మనస్సు గలవాడు. మరి ఏం నేర్పిస్తావయ్యా అని అంటే, ఒకటి సాత్వికత్వం నేర్పిస్తాడు, దీన మనస్సు నేర్పిస్తాడు. ఇదిగో మనలో ఉన్న ఆ యొక్క పొంగుతున్న ఆ లోకపు పొంగులన్నిటినీ అణిచివేస్తాడు దేవుడు. ఇక తర్వాత ఏం నేర్పిస్తాడంటే చూడండి, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11వ చరణంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, రెండోది ఆయన ఏం నేర్పిస్తాడంటే భయము భక్తి నేర్పిస్తాడంట. ప్రభునందు భయం ఎలాగుండాలో, భక్తి ఎలాగుండాలో నేర్పిస్తాడంటండి. భయం అంటే ఏంటో తెలుసా? యోబు గ్రంథంలోని 1వ అధ్యాయంలోని 1వ మాటలోని ఆ యొక్క మాటకి అర్థం చెప్పాడు. ఏమంటే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎవరంట? చెడుతనమును విసర్జించినవాడు. భయము భక్తి అనంటే బైబిల్ పట్టుకొని తెల్లటి వస్త్రాలు ధరించుకొని, ప్యాంటు షర్ట్ మంచి తెల్లగా లేక చక్కటి చీర, మరి తెల్లటి చీర కట్టుకొని తల మీద ముసుగు వేసుకొని ఇలాగా చేస్తే అది భక్తి యొక్క, లేకపోతే ఒక క్రైస్తవుడి యొక్క సింబాలిక్గా ఉంటాయి అంతే. కానీ అది భక్తి కాదు. అది అలా వేసుకోవడమే భక్తి మాత్రం కాదు. అది తప్పు కూడా కాదు, తప్పు నేను చెప్పట్లేదు. కానీ భక్తి అంటే ఇగో ఇక్కడ చివరి మాటలో రాశాడు కదా, దేవుని అందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనము అనగా పాపమును ఎవరైతే విసర్జిస్తారో అదే భక్తి. దేవుని వల్ల భయపడి విసర్జించడం వల్ల భయము భక్తి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదే యోబు గ్రంథంలో 8వ వచనములో, అందుకు యెహోవా నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆ మనుష్యుడు వంటి వాడు ఎవడునూ లేడు.
ఇది ఎవరిస్తున్న సాక్ష్యము? యెహోవా ఇస్తున్న సాక్ష్యము. అందుకు యెహోవా, తండ్రి అయిన దేవుని దగ్గర మొదట మనం చదువుకున్నది ఈ యొక్క వాక్యము వ్రాయించిన పరిశుద్ధాత్ముని సాక్ష్యం అయితే, ఇక్కడ తండ్రి అయిన దేవుని సాక్ష్యం మనం వింటున్నాం. అలాగనే ఈ వాక్యంలో నుంచి వస్తుంది కాబట్టి వాక్యమైన యేసు క్రీస్తు ప్రభువారి సాక్ష్యం మనం వింటున్నాం. చూడండి 2వ అధ్యాయంలో 3వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. వాక్యపు సాక్ష్యం ఇది. వాక్యపు సాక్ష్యం, తండ్రి సాక్ష్యం, పరిశుద్ధాత్ముని సాక్ష్యం ఇక్కడ మనకి వినబడుతుంది, కనబడుతుంది కూడా. ఏమండి, ఇగో యెహోవా యందు భయభక్తులు నేను నేర్పిస్తాను, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు ప్రభు. భయము భక్తి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించడమే భయభక్తి. ఇగో అలాంటి వాళ్ళకి దేవుని యొక్క సన్నిధిలోని మరి దాచి ఉంచిన మేలులు చూడండి. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ చరణంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమును దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రభువు ఆయన యందు భయము భక్తి కనపరిస్తేనంట ఆయన మేలు దాచి ఉంచాడంటండి. అది మనం ఎవరి జీవితంలో చూస్తామో తెలుసా? యోసేపు జీవితంలో చూస్తాం. యోసేపు దేవునికి భయపడిన వాడై పాపమును విసర్జించినవాడు, పాపానికి దూరంగా పారిపోయినాడు, పాపాన్ని అసహించుకున్నవాడు. ఏ రోజున ఎవరిని కూడా పల్లెత్తి మాట నిందించిన వాడు కాదు, అన్నదమ్ములను నిందించిన వాడు కాదు, పోతీఫర్ భార్యను నిందించిన వాడు కాదు, ఆ జైలు అధికారులని నిందించిన వాడు కాదు, తన్ని హింస పెట్టిన వారిని నిందించిన వాడు కాదు. నోటిని కాసుకున్నవాడు. ఎందుకు అనంటే దేవుని యందు భయము భక్తి. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అనగా ఆయన బానిసగా వచ్చాడు, బాసుగా మారాడు ఆ ఐగుప్తు దేశంలో. ఇప్పుడు చెప్పండి, భయము భక్తి చూపిస్తే దేవుడు ఏ మేలు చేయకుండా మానేస్తాడా? యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. రెండవది, భయభక్తులు కలిగి ఉంటే ఇదే 34వ కీర్తన 7వ చరణంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుందంట. మరి భయభక్తులు కలిగిన షద్రకు, మేషకు, అబేద్నగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఆయన దూత వచ్చి రక్షించింది. ఇదిగో సింహాల బోనులో దానియేలు వేసినప్పుడు ఆయన దూత వచ్చి అక్కడ రక్షించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో పేతుర్ని చెరసాల వేసినప్పుడు ఆయన దూత వచ్చి బయటికి తీసుకొని వచ్చింది. ఇలాగా చాలామంది జీవితాల్లోని దేవుడు తన దూతను పంపించేవాడు. ఎందుకు పంపించాడంటే ఆ వ్యక్తి ప్రభునందు భయము భక్తి కలిగిన వాడు కనుక. ఇక ఇంకొక మాట ఏంటంటే అదే 34వ అధ్యాయంలో 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఏ కొదువ రాదంటండి. సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడంట. ఎక్కడైతే భయం భక్తి కలిగిన తన బిడ్డలు ఉంటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి ఇంటిలో సర్వ సమృద్ధి ఉంచుతాడు దేవుడు. పాపాన్ని విసర్జించే వారి జీవితంలో, పాపాన్ని అసహించుకునేవారు, లేక చెడుతనాన్ని అసహించుకునే వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఇవి. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు గొప్పది. ఇదిగో దేవుని యొక్క భయము భక్తి గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇదిగో ఆయన భయభక్తులు గల వారికి ఏమీ ఉడుక కొదువ ఉండదంటండి. అలాగే 103వ కీర్తన 11వ చరణంలో, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందంటండి. కృప, భయభక్తులు కలిగని వారి ఎడల కృప ద్వారా రక్షణ, కృప ద్వారా పరిశుద్ధాత్మ, కృప ద్వారా పరలోకము, కృప ద్వారా దీవెనలు ఎన్ని ఉన్నాయో కదా. చూడండి, ఇదే అధ్యాయంలో 13వ వచనములో
తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఎంత మంచి మాట కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదే అధ్యాయం 17వ వచనంలో కూడా, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టలను అనుసరించు వారికి, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి పిల్ల తరములు నిలుచును. భయభక్తులు కలిగితే ఎన్ని ఆశీర్వాదాలండి, ఎన్ని ఆశీర్వాదాలు. ఆ భయభక్తుల్నే దేవుడు అంటాడు, పిల్లలారా నా యొద్దకు రండి, నేను మీకు భయము భక్తి నేర్పిస్తాను. నేను ఏవో మొచ్చుకి 4 వచనాలు చూపించాను అంతే, కానీ భయభక్తులు కలిగితే కొన్ని 100 వచనాలు దేవుడు రాయించాడు ఇక్కడ. నువ్వు భయము భక్తి నేర్చుకోవాలా? ప్రభు దగ్గరికి రా. ఎందుకనంటే ఆయన తన తండ్రి పట్ల భయము భక్తి కలిగి ప్రవర్తించడం భూమి మీద మనకి కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు ప్రార్థన చేయడం కనిపిస్తుంది, తండ్రితో మాట్లాడుకోవడం కనిపిస్తుంది, తండ్రి పరిచర్యను తుదముట్టించడం కనిపిస్తుంది. తాను వచ్చిన ఏ పనిని మర్చిపోకుండా ప్రతిరోజు ఆ పని నిమిత్తము ఆయన ప్రయాస పడ్డం కనిపిస్తుంది. భయము భక్తి. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఆయన యొద్ద ఏం నేర్చుకోవచ్చు అంటే సాత్వికత్వము, దీన మనస్సు నేర్చుకోవచ్చు. ఆయన యొద్ద ఏం నేర్చుకోవచ్చు అంటే యెహోవా యందలి భయము భక్తి. ఆయన కుమారుడై ఉండి ఆయన విధేయత కలిగి ఉండినందున దేవుడు ఆయనను అంగీకరించను. అలాగని నిన్ను నన్ను కూడా అంగీకరించాలంటే ప్రభు పట్ల భయము భక్తి గలవారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది. దేవుడి వాక్యము మన వెనుకడిలో దీవించును గాక. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నా తండ్రి, నీ పాద సన్నిధిలో ప్రభువా, నా తండ్రి నీ దగ్గర నేర్చుకోవాలి అని మీరు చెప్పారు. ఇగో నాయన, నీ దగ్గర ఏం నేర్చుకోవాలి? దీనత్వం నేర్చుకోవాలి, సాత్వికత్వం నేర్చుకోవాలి. ఇగో మోషే కోసం మీరే చెప్పారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని మీరు చెప్పారు. అలాగన ప్రభువా, మేము కూడా నైనా సాత్వికత్వాన్ని నేర్చుకోవడానికి మాకున్న కోపము ప్రభువా, మాకున్న రోషం అయ్యా, చెడ్డ మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఉంటుండగా అయ్యా, ఇగో తండ్రి నాయన, ఒక్కొక్కసారి మాకు తెలియకుండానే మేము మా యొక్క ప్రభువా ఆధీనం కోల్పోతూ ఉంటుండగా, దాని ద్వారా అనేక పాపాల్లో పడుతూ ఉంటుండగా, దయచేసి మమ్మల్ని సాత్వికులుగా దీన మనస్సు గలవారిగా మార్చండి. అలాగే మీ అందరి భయము భక్తి మాకు నేర్పించండి. తద్వారా ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి మీ కృప చూపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కృపావార్త ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మరలా మనం కలుసుకొని పర్యంతము పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిండాలుగా ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.